కుట్రల దేశం పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గ్రూప్ తమకి తామే ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంటే పీఓకే కూడా పాక్ పాలకులపై తిరగబడింది. పాక్ ప్రభుత్వం చేస్తోన్న దమనకాండకి వ్యతిరేకంగా గళం విప్పుతూ ఆ దేశ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఓసారి బంగ్లా విభజనతో చీలిపోయిన ఆ పాక్ ఇప్పుడు మరోసారి ముక్కలయ్యే స్థితికి చేరుకుంది. పాకిస్తాన్ మరోసారి ముక్కలు కాబోతోందా? బలూచిస్తాన్ స్వతంత్ర దేశమంటూ ప్రకటించిన బిఎల్జే, మరోవైపు రగిలిపోతోన్న పీఓకే, డెడ్లైన్ల మీద డెడ్లైన్లతో హోరెత్తిస్తోన్న జాక్. మరిప్పుడు పాకిస్తాన్ మరోసారి ముక్కలు కాబోతోందా? పాకిస్తాన్ కు షాక్ ఇస్తూ బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంది. బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఇకపై ఈ ప్రాంతాన్ని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా గుర్తించాలని ప్రకటించారు. అయితే వారంతట వారు ఇలా ప్రకటించుకున్నా స్వతంత్ర దేశాన్ని సృష్టించడం అంత సులభం కాదు. వేర్పాటువాదులు తాము స్వాతంత్రం ప్రకటించుకున్నామని, ఆ ప్రాంతంలోని చాలా భాగాలను నియంత్రిస్తున్నామని వాదిస్తున్నారు. అయితే బలూచిస్తాన్ ఇప్పటికీ పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంది. బిఎల్జే తమంతట తాము గుర్తింపు పొందిన సార్వభౌమ దేశంగా మార్చడం అనేది చాలా కష్టం. అంతర్జాతీయ చట్టం స్వతంత్ర దేశ హోదాకు కొన్ని సూత్రాలను నిర్దేశించినప్పటికీ గుర్తింపు సాధించడంలో భౌగోళిక రాజకీయాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయి. ఇది బలూచిస్తాన్కు సంబంధించిన విషయమైతే పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తేలా ఉంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పీఓకేలో గత నెల రోజులకు పైగానే పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి నిరసనలకు దిగింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ముఖ్యంగా జూన్ 5న తమపై జరిగిన దాడిపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరిపించాలని ఇక్కడి సివిల్ సొసైటీ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్నాయి. అప్పటిదాకా ఎన్నికలు జరగకూడదని తేల్చి చెప్తున్నారు. అంతకుముందు ముజఫరాబాద్లోని ప్రధాన రహదారులను దిగ్బంధించి చేసిన లాంగ్ మార్చ్ పాక్ పాలకులకు వణుకు పుట్టించింది. తాము ఎంతగా ఆంక్షలను విధించినా బలగాలతో అణిచివేయాలని చూసినా ఇక్కడి వారు తగ్గకపోవడంతో పాక్ ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. ఈ క్రమంలో నిజంగానే ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల కమిషన్ కానీ, మరే ఇతర దర్యాప్తు సంస్థ కానీ ఇక్కడకు వచ్చిందంటే తమ దమనకాండ బహిర్గతమవుతుందని ఆందోళన చెందుతోంది. మరోవైపు పీఓకేలో పాకిస్తాన్ అనుసరిస్తోన్న దమన నీతి, హక్కుల ఉల్లంఘనపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చేసిన హెచ్చరిక సంచలనం కలిగిస్తోంది. బోర్డర్ దగ్గర పాక్ పిచ్చి పనులకు పాల్పడితే భారత్ తీసుకునే చర్య అనూహ్యంగా ఉంటుందని, అది కూడా చాలా ఖచ్చితమైన నిర్దిష్టమైన చర్య అంటూ ప్రకటించారాయన. దీంతో పాకిస్తాన్ కి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర దడ ప్రారంభమైంది.